జనరల్గా హెయిర్ లాస్కి పిఆర్పి సజెస్ట్ చేయడం చూస్తున్నాం, బట్ రీసెంట్గా జిఎఫ్సి అని వింటున్నాం. సో వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ పిఆర్పి అండ్ జిఎఫ్సి? సో పిఆర్పి అంటే ఏంటంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అనమాట. మన హెయిర్ లాస్ చాలా సివియర్గా ఉంది అండ్ హెయిర్ కూడా చాలా గ్యాప్స్ విజిబుల్గా కనిపిస్తున్నాయంటే పిఆర్పి సజెస్ట్ చేస్తాం. పిఆర్పి ఏంటంటే మన బ్లడ్ డ్రా చేసి మనకి సెంట్రిఫ్యూజ్ చేసి మన ప్లేట్లెట్స్ ఏవైతే ఉందో అది మనకి స్కాల్ప్కి ఇంజెక్ట్ చేస్తారు. సో దట్ మన ఓన్ హెయిర్ ఫాలికల్స్లే మళ్ళీ రీగ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది. జిఎఫ్సి అనేది ఏంటంటే పిఆర్పికి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ అనమాట. ఇప్పుడు మనం పిఆర్పిలో ప్రొసీజర్, జిఎఫ్సిలో ప్రొసీజర్ సేమ్ ప్రొసీజర్, బట్ మనకి జిఎఫ్సిలో డిఫరెన్స్ ఏంటి అంటే ఓన్లీ ఈ గ్రోత్ ఫ్యాక్టర్ అనేది ఇంక్లూడ్ చేస్తాం. మీకు పిఆర్పిలో ఏంటంటే మీకు ఓన్లీ ప్లేట్లెట్స్ మాత్రమే ఇంజెక్ట్ చేస్తాం. జిఎఫ్సిలో ఏంటంటే మీ బ్లడ్ కలెక్ట్ చేసే ట్యూబ్లో మనకు ఆల్రెడీ గ్రోత్ ఫ్యాక్టర్ ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో మన ప్లేట్లెట్స్తో ఇది మిక్స్ చేసి ఇంట్రడ్యూస్ చేయడం వల్ల మీకు మళ్ళీ మీ ఓన్ హెయిర్ రీగ్రోత్ అనేది చాలా ఫాస్ట్గా వస్తుంది. సో పిఆర్పి అయితే మనకి 8 సెషన్స్ నీడ్ అయ్యింది అనుకుంటే, బట్ జిఎఫ్సి మాత్రం ఓన్లీ 6 సెషన్స్లోనే మనం ఆ రిజల్ట్ చూడొచ్చు. సో ఇప్పుడు మన స్ప్లాష్ బ్యూటీ లాంచ్లో జిఎఫ్సి పైన ఆఫర్ రన్ అవుతుంది. సో విజిట్ స్ప్లాష్ బ్యూటీ లాంచ్ ఫర్ మోర్ ఆఫర్స్.